అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇలా కొత్తిమీరతోటి మనం ఇలా పౌడర్ చేసుకుని మనం ఇడ్లీ చట్నీలోకి వాడుకోవచ్చు. అలా అన్నంలో కూడా మనం తినడానికి బాగుంటుందండి, రైస్ కూడా బాగుంటుంది. ఇది తయారు చేసుకునే విధానం ఇలాగా కొత్తిమీర బాగా కడిగి ఇలా ఆరబెట్టి ఇలా పల్లెలో పెట్టి ఒక అరగంట సేపు ఆరబెట్టినట్టు బాగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దీన్ని బాగా కొత్తిమీరని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. నూనె ఏమీ లేకుండా వేయించి పక్కన పెట్టుకుని తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ప్యాన్లో కాస్త 2 స్పూన్లు నూనె వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేయించుకొని నూనెలో బాగా తర్వాత దాంట్లో అది వేగిన తర్వాత అందులోని మనం ఈ కొత్తిమీర కూడా ఒకసారి వేయించి తీసేసి మొత్తం అంతా మిక్సీలో మనం పొడి కొట్టేసుకొని పెట్టుకుంటే ఒక 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి